హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి విశేష్. చాలామందివి ఈ పాటికల్లా పండగ షాపింగ్ అయితే అయిపోయి ఉంటది అని అనుకుంటున్నాను. సో, నాదైతే ఇంకా కాలేదు. ఆన్‌లైన్‌లో ఆల్రెడీ ఆర్డర్ చేశాను గానీ ఇంకా రాలేదు ఏం కూడా 20 డేస్ అయింది నేను ఒక శారీ పెట్టి. సో, ఇప్పుడు మా అక్కొచ్చిందనమాట. రమ్మని చెప్పాను ఇక్కడే తీసేసుకుందాము వైజాగ్‌లో, విజయనగరంలో ఎందుకనంటే అక్కొచ్చింది. అక్క నేను కలిపి షాపింగ్‌కెళ్ళామనమాట. షాపింగ్ అంటే మాత్రం నాకు ఎక్కడ లేని హుషారనేది వచ్చేస్తది. అంత ఇష్టం నాకు. ఎంత తిరిగినా కూడా కాళ్ళు నొప్పి రావు. అసలు నీరసం అనేదే అనిపించదనమాట. అంత ఇష్టం మరి. మీలో ఎంతమంది నా టైప్ ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను తీసుకున్న కలెక్షన్ అనేది కొంచెం తక్కువే. కానీ నాకు మాత్రం చాలా చాలా నచ్చిందనమాట. అంత బాగుంది కలెక్షన్ అనేది. మీకు కూడా నచ్చి ఉంటుంది కొంతమందికి. సో, అయితే ఇప్పుడు చూపించేస్తాను. నేను ఈ బెల్ట్ గీషు కోసం తీసుకున్నామనమాట. 350 రూపీస్ పడింది కాస్ట్. ఇదంతా కూడా స్ట్రెచబుల్ ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఇద్దరికి యూజ్ అవుతుందని తీసుకున్నాము. అది ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్లా వచ్చింది. అంటించింది ఏం కాదు. క్వాలిటీ అయితే బాగుందండి. తర్వాత ఈ నెక్ చైన్ తీసుకున్నాను. ఇది నేను కెనరా గోల్డ్లో తీసుకున్నాను. మీకు చాలా వీడియోస్లో ఆల్రెడీ చూపించున్నాను అనమాట. అక్కడ కూడా అన్నీ బాగుంటాయి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. దీని కాస్ట్ 550 పడింది కానీ వాళ్ళు మనకి 460కే ఇచ్చారు. వాళ్ళే తగ్గించి ఇచ్చేస్తారు మనం అడగకముందు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. జీజే పాలిష్లో వచ్చింది. నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ కలిపి 460 పడింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నోస్ పిన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలామంది పెట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. ఫైనల్ ఇప్పుడు అయ్యింది. ఇదైతే కనుక గీషు కోసం అని చెప్పి తీసుకున్నాము. ప్రైస్ అయితే 80 రూపీస్ పడింది. చాలా క్యూట్గా ఉంది కదా. చిన్నపిల్లలకి బాగా రెడీ చేస్తే బాగుంటుందండి. ఆడపిల్లలకైతే ఇంక చెప్పవసరం లేదు. అసలే శ్రావణ మాసం కదా వచ్చేది. ఇంక ఈ వాచ్ కూడా గీషుకే 150 రూపీస్ పడింది. వాచ్ కూడా చాలా బాగుంది. బ్రేస్లెట్ టైప్లో వస్తుంది. ఎలాస్టిక్ అనమాట. అది బయటే తీసుకున్నాను. తర్వాత ఈ బ్యాంగిల్స్ రోడ్ పైన ఉంటాయి. స్ట్రీట్ షాపింగ్ అనమాట. 100 రూపీస్ పడింది. చాలా వెయిట్గా ఉంటాయి. షైనింగ్ కూడా బాగుంటాయి. ఎక్కువ రోజులైనా కూడా అంతగా ఏం పాడవ్వండి. మీరు ట్రై చేసే ఉంటారు చాలామంది. ఇక్కడ వాళ్ళు అయితే కనుక తీసుకునే ఉంటారు. నేను ఆల్రెడీ వాడాను. ఇవి అక్క కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది పాపిడి పిల్ల గీషు కోసం తీసుకుంది అక్క. 200 చెప్పారు కానీ 160 రూపీస్కి ఇచ్చారు. చాలా వర్త్ అనిపించింది అనమాట. ఈవెన్ క్వాలిటీ కూడా బాగుంది కదా. సో, ఇంకా తీసుకున్నాం తనకు అది నచ్చిందని చెప్పి. ఇంకా నేను దాని ఆపోజిట్లో ఉన్న బొంబాయి బజార్కి వెళ్ళేదాన్ని ఎప్పుడు కూడానా. ఇప్పుడు ఈ మధ్య ప్రైజెస్ అనేవి చాలా పెంచేశారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకా అక్కడికి వెళ్ళడమే మానేశాను. కానీ బ్రైడ్స్కి మాత్రం వెళ్తే మొత్తం నెంబర్ 1 స్టాప్ అని చెప్పొచ్చు. అన్నీ కూడా అక్కడే దొరికేస్తాయి. కానీ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటే ఇంకా బాగుండేదని అనిపించేది అనమాట. ఇక్కడ మాత్రం బాగున్నాయి. ఇంకా ఈ పాపిడి చైన్ చూసారా, నాకైతే ఎంత బాగా నచ్చిందో. నేను అసలు ఏం కొనుక్కోకూడదు, అక్క షాపింగ్ మాత్రమే చేయాలి అని అనుకున్నాను. కానీ చూడగానే బాగా నచ్చింది. ఇంకా తీసుకోలేకుండా ఉండలేకపోయాను. అందుకే తీసేసుకున్నాను. 390 పడింది కానీ నాకు 260 రూపీస్కి వచ్చింది. ఈవెన్ క్వాలిటీ అయినా ఫినిషింగ్ అయినా చాలా బాగుంది. ఇది ఆరాధ్యకి తీసుకున్నాను. చాలా చిన్నది వస్తుంది అనమాట. క్యూట్గా చిన్నపిల్లలకి సరిపోద్ది. పెద్దవాళ్ళకైతే చాలట్లేదు. అది కూడా 80 రూపీసే పడింది. ఇంకా వాళ్ళకి తీసుకున్నాను కదా. ఇంకా నా కోసం కూడా ఇలాంటిది ఒకటి పెట్టుకుందామని ఎప్పటి నుంచో ఉంది. అందుకే నాకు కూడా తీసుకున్నాను. అందరికీ కూడా వైటే తీసుకున్నాను. మల్టీ కలర్స్ ట్రై చేశాను కానీ అంతగా ఏం అనిపించలేదు నాకైతే. ఈ వైటే నాకు బాగా నచ్చింది. అందుకే మొత్తం ముగ్గురికి కూడా వైట్ కలర్ స్టోన్స్ వచ్చేవే ఎక్కువ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇది 250 రూపీస్. ఇది అసలు తగ్గలేదు. నాకు నార్మల్గా అనిపించింది. సో, అయినా కూడా తీసేసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. పెట్టుకునేసరికి బాగుంటుంది. ఆరాధ్య కోసం అని చెప్పి తీసుకున్నాను నేను. ఇంకా శారీస్ విషయానికి వచ్చినట్లయితే నాకు శారీస్ మాత్రం చాలా బాగా నచ్చాయండి. 2 డేస్ తిరిగినా కూడా నాకు ఇంత సాటిస్ఫాక్షన్ అయ్యానమాట ఈ శారీస్ విషయంలో మాత్రం. ఈ శారీ అయితే ఎస్పెషల్లీ సెకండ్ డే వెళ్ళాను మా అక్కకి శారీ మార్చుదామని చెప్పి. మా పిన్నికి తీసుకుంది నచ్చలేదంట. అంటే ఆ కలర్ ఉంది, నాకు వేరే కలర్ కావాలి అంటే నెక్స్ట్ డే మార్చడానికని వెళ్ళాము. అప్పుడు ఈ శారీ కనిపించింది. అక్క అయితే పిన్ని కోసం తీసుకుంది. నాకు కూడా సేమ్ కావాలి అని చెప్పి మరి ఇంకా అడిగితే వాళ్ళది వేరే షాప్లో సేమ్ శారీ ఉందంటే ఇంకా వెంటనే తెప్పించాను అక్కడ వెయిట్ చేసి మరీనా. ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంది, క్లాత్ క్వాలిటీ బాగుంది. ఈవెన్ ప్రైస్ కూడా చాలా బాగుందండి. 1150 రూపీసే పడింది. 1150 రూపీస్కి ఇది నాకు వర్త్ అనిపించింది. అందుకే ఇంకోటి వెంటనే తీసేసుకున్నాను నేనైతే. ఫస్ట్ డే నెమలి కొన్నాను. అవేమో ఆ షాప్లో వదిలేసానని చెప్పి సెకండ్ డే వెళ్ళాను. ఇంకెలాగా శారీ మార్చాలి కదా అని చెప్పి కూడా వెళ్ళాను అనమాట. నాకైతే ఒక శారీ అయితే వచ్చేసింది ఫైనలీ.
ఇది అక్క కోసం తీసుకున్నాం అనమాట. గృహప్రవేశం అది ఉంది పెద్దమ్మ వాళ్ళది. అక్క అందుకు షాపింగ్ చేసింది ఇప్పుడు శ్రావణ మాసంకి దానికి కలిపి. ఈ శారీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఉంచాను అనమాట అక్కడ. నెక్స్ట్ వస్తుంది అప్పుడు ఇస్తాను, కాల్ చేస్తానని చెప్పారు వాళ్ళు. ఈ చెక్స్ వచ్చి ఈ ప్రింటింగ్ అయినా ఈ కలర్ కాంబినేషన్ అయినా చాలా బాగుంది. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది, కానీ రెడ్ అనేది అంతగా ఎలివేట్ అవ్వదు, గోల్డ్ మొత్తం డామినేట్ చేస్తుంది అనమాట. ఇది సాఫ్ట్ టిష్యూ పట్టులో వచ్చింది. క్లాత్ అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన పనే లేదు, అంత బాగుందనమాట. చాలా సాఫ్ట్గా అసలు కట్టుకున్నా కూడా గుచ్చుకోదు, అంత బాగుంది. షైనింగ్ కూడా చాలా బాగుంది. ఫోటోలో ఇలా కనిపిస్తుంది కానీ బయట రియల్గా అయితే ఇంకా చాలా బాగుందండి. దీనికి కరెక్ట్గా అన్నీ స్టిచ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బ్లౌజ్ అది కూడా మంచిగా పేరప్ చేసి శారీ కట్టుకుంటే. ఇంకా బ్లౌజ్ కట్టు చెంగు ఇంకా పైట అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ. మా పాప నన్ను డిస్టర్బ్ చేస్తుంది మాటికి. ఇంకా ఈ శారీ ప్రైస్ చెప్పలేదు కదా నేను. నాకు చాలా రీజనబుల్గా వచ్చింది అనిపించింది ఈ క్వాలిటీలో. ఈ శారీ అనేది నాకు 2600 పడింది. ఎక్కువే చెప్పారు కానీ కొంచెం బార్గెనింగ్ చేశాను అనమాట. బాగా వచ్చింది కదా. ఇంకా తర్వాత ఈ శారీ తీసుకున్నాను. ఇది మా పెద్దమ్మకి తీసుకున్నాము. దీని ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు, అలా ఉంటుంది. కానీ క్వాలిటీ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా చూడవసరం లేదు, అంత బాగుంది. మంచి సాఫ్ట్ పట్టులో వచ్చింది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు మెటీరియల్ని, కానీ చాలా బాగుంది. సేమ్ నేను ఇక్కడ చూశాను, పూర్ణ మార్కెట్లో చూసాను. 1500 చెప్పారు కానీ అంతగా ఏం లేదు. ఇది నాకు 540 పడింది. ఈ వాచ్ 50 రూపీస్, తర్వాత ఈ స్పెట్స్ అనేవి 50 రూపీస్ పడ్డాయి. అమ్మ కాల్ చేసి చెప్పింది ఆరాధ్యకి తెచ్చు అంటేనేమో ఇంక తెచ్చాను అనమాట. ఇదైతే నేను షాపింగ్లో బయటికి వెళ్ళి కొన్నది కాదండి, ఆన్లైన్ షాపింగ్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో కొన్నాను. అది కూడా ఆ రోజే రావడం వల్ల ఇంకా పనిలో పని అని చెప్పి చూపించాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర నేను పర్చేస్ చేశాను, క్వాలిటీ అయితే నాకు తెలుసు, అందుకే మళ్ళీ కొన్నాను. ఇంకా పూజలు అవి వస్తున్నాయి, ఇంకా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. కాకపోతే లెంత్ అది ఇంకొంచెం పొడవిస్తే బాగుండు అనిపించింది ఓవరాల్గా. నేను బయటకు వెళ్ళి చేయించుకోవాలి, మళ్ళీ లింక్స్ అవి పెట్టించుకుందాము అనుకుంటున్నాను. దీని కాస్ట్ అయితే నాకు 800 పడిందండి. ఇంకా నైటీస్ కోసం అయితే చెప్పాను కదా నేను, ఆ షాప్స్లో బాగుంటాయని చెప్పి లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ మీకు డీటెయిల్స్ క్లారిటీగా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అన్నీ కూడా డీటెయిల్స్ పూర్తిగా ఇస్తాను, కామెంట్లో చెప్తాను. ఈ నైటీస్ అవి కూడా నాకు ఒకటి 280 రూపీస్ పడింది. బాగుంది, నాకైతే క్వాలిటీ మాత్రం బాగా నచ్చింది. నేను దగ్గర 6 ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర కొంటున్నాను అనమాట. క్వాలిటీ విషయంలో అస్సలు ఇంకా కాంప్రమైజ్ అవ్వరు, అలా ఉంటుంది. ఇంకా నేను ఏ షాప్కి వెళ్ళడమే మానేశాను. ఇంకా ఇవి పాపకి తీసుకున్నాను. ఈచ్ వన్ 20 రూపీస్ చెప్పారు కానీ నేను బార్గెన్ చేస్తే ఒకటి 12 రూపీస్కి అయితే ఇచ్చారు. అలా 20 తీసుకున్నాను, ఎందుకంటే కృష్ణాష్టమి వస్తుంది, ఇంకా ఏదైనా దేనికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా చెప్పులు కూడా చూపిస్తుందని ఏమైతే ఏమనుకోకండి, పాపకి తీసుకున్నాను. 210 రూపీస్, అస్సలు అక్కడ రేటు దగ్గర అనమాట, అలా ఉంటుంది లక్కీ షాపింగ్ దగ్గర. ఇంకా అక్కకి తీసుకున్న ఈ షూ అనేది 200 రూపీస్. చాలా బాగున్నాయి కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్లో ఈ వీడియో యాడ్ చేసింది అయితే నార్మల్గానే, ఎందుకంటే ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, ఎందుకంటే ఎంతవరకు రీచ్ అవుతుందని చెప్పి నాకు తెలియడం కోసమే, ఇంకేం లేదు. అంతే ఈ వీడియో. Thank you for watching guys. Keep supporting me. Bye bye.